వదులుకొని 100 కోట్లు సంపాదించగలిగే శక్తి ఉంది. దమ్ము లేక, తెగింపు లేక సంపాదించగలిగే శక్తి లేక కాదు. నాకు ఇష్టం సామాన్యుడి అండను చేరడం, సామాన్యుడి పక్షాన్ని చేరడం నాకు ఇష్టం. 2009లో ప్రజారాజ్యం పార్టీని సొంత మనుషులు దెబ్బతిని చెంచా ఉన్నాడు, కన్నబాబు లాంటి చెంచా ఒకడు ఉన్నాడు. అలాగే సొంత వాళ్ళు కాదు, మళ్ళీ పేరు కాపులని చెప్తారు. అరే ఏ రోజున మీరు పల్లకీలు మోయడానికి ఇష్టం మీ అందరికీ? ఉన్నోళ్ళందరూ మీరు జగన్మోహన్ రెడ్డికి పల్లకీలు మోయండి, వెళ్ళి చంద్రబాబు గారికి పల్లకీలు మోయండి. అరే నేను మోస్తుంది కులానికి పల్లకీలు మోయటం, నేను మోస్తుంది ఒక సామాన్యులకి, ఒక ఆడపడుచులకి, దళితులకి, మాయావతి గారికి వాళ్ళందరూ వాళ్ళని మోస్తున్నాను. మాయావతి గారికి ఎందుకు పాదాలకి నమస్కారం చేస్తారంటే, ఒక ఆడపడుచు ఇందిరాగాంధీ గారి కూతురు కాదు, మన జవహర్లాల్ నెహ్రూ కూతురు కాదు ఆవిడ. కవిత గారిలాగా కేసీఆర్ గారి కూతురు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక ముఖ్యమంత్రి బిడ్డ కాదు ఆవిడ. కానీ కింద నుంచి ఒక పోస్టల్ క్లర్క్ కూతురు ఆవిడ. బస్తీల్లో పెరిగి 100 కిలోమీటర్ రోజు సైకిల్ తొక్కి చిన్న టీచర్గా ఉద్యోగం చేసి అసమానతల మీద పోరాడి ఆవిడ ఈ రోజున 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఉత్తరప్రదేశ్కి. అలాంటి ఆవిడ ఈ రోజున జనసేన పిలిపించారు నన్ను, నువ్వు ప్రజలకి పనిచేసేవాడిని, నీకు అండగా ఉంటానని చెప్పి ఆ తల్లి ఆశీర్వాదం ఇస్తే, ఆవిడ నా అక్క కాదు, నా తల్లి, నా మాతృమూర్తి చెప్పి ఆవిడ పాదాలకి మనస్ఫూర్తిగా ఎందుకు నమస్కరించారంటే, మాటలతో తప్పించుకునే వ్యక్తి కాదు మోదీ గారిలాగా ఆవిడ. చక్కటి తీయటి మాటలు చెప్పేసి చేతిలో మన కూర్చోబెట్టి చేతు రాసే వ్యక్తి కాదు ఆవిడ. మాటలు కటువుగా ఉంటాయి, మనసు విన్న మాయావతి గారిది. అలాంటి మాయావతి గారిని ముఖ్యమంత్రి, తెలంగాణ ఏర్పడిందే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, అది జరగలేదు. కానీ మేము ఈ దేశానికి మాయావతి గారు ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా ఎంపీలు గెలిస్తే ఎవరికి ఉపయోగపడతాయి? మాయావతి గారికి ఉపయోగపడితే సామాజిక న్యాయానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకో, ఎంపీలు గెలిచారనుకుందాం, ఎవరు గెలుస్తున్నారు? కలియుగ వెంకటేశ్వరుడిని చెప్పులు తెల్లే వ్యక్తి గెలుస్తున్నాడు. అది మీకు ఆ పాప మీరు మూట కట్టుకోవాలంటే సంతోషం, మీరు వెనక్కి వెళ్ళండి, సపోర్ట్ చేయండి. అలాగే చంద్రబాబు గారు అన్నారు, పంచభూతాలని అడ్డంగా దోచేశారు, ఇసుక మాఫియా పుడమి తల్లిని తవ్వేశారు అడ్డగోలుగా. హిరణ్యకశిపుడి నుంచి అవతారాలన్నీ వచ్చింది, ఎవడైతే భూమిని చుట్టబెట్టేద్దాం ఉంటాడో వాటిని చంపేయడానికి అవతారాలు వచ్చినాయి. ఈ రోజున ప్రతి ఎమ్మెల్యే ఇసుక భూ కబ్జాలతో మయమైపోయింది. వీళ్ళందరికీ ఒకటే ఒక శిక్ష, సాక్షాత్తు భగవంతుడు మీ రూపంలో వచ్చి ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీని కడిగి పారి దూరంగా ఇసిరి పారేయాలి తెలుగుదేశం.